హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలి, అక్షయ పాత్రను పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలి అంటే, ఈ అక్షయ పాత్రని మీరు శుక్రవారం రోజున గాని మంగళవారం రోజున గాని పెట్టుకోవాలండి. అయితే ఈ సంవత్సరం అక్షయ తృతీయ మంగళవారం రోజున వచ్చింది కావున అక్షయ పాత్రను పెట్టుకుంటే అష్ట ఐశ్వర్యాలైతే కలుగుతాయండి. డబ్బులు ఎక్కువగా రావడం లేదు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, డబ్బు నిలవడం లేదు అనుకునేవారు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అందరూ కూడా ఈ అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని పెట్టుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసంగా అయితే ఉంటుందండి. పాండవులకి కూడా అక్షయ పాత్ర లభించింది ఈ అక్షయ తృతీయ రోజే అని పురాణాలలో తెలియజేయడం జరిగినది. ఈ అక్షయ పాత్రను పెట్టుకోవడానికి ఒక మట్టి కుండను తీసుకొని రావాలి. ఎప్పుడైనా మట్టి కుండను ఒక్కదానిని తీసుకొని రాకూడదండి. దానితో పాటుగా మూతని గాని మరొక మట్టి కుండను గాని తీసుకొని రావాలి. ఎందుకంటే అశుభానికి ఒక మట్టి కుండను మాత్రమే తీసుకొని వెళ్తారు. అందుకోసమే మనం శుభం కోసం చేస్తున్నాము పూజ కాబట్టి ఏవైనా రెండింటిని తెచ్చుకోవాలి. మట్టి కుండని తెచ్చుకునేటప్పుడు శుద్ధ ముక్కతో గాని చాక్పీస్తో గాని ఇంటి గుర్తు పెట్టుకొని తీసుకొని రావాలండి. ఎందుకంటే ఇది అశుభం కోసం కాదు, శుభం కోసమని గుర్తు. తర్వాత మట్టి కుండను నీటితో శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ కుండకి పసుపులో కొద్దిగా పచ్చకర్పూరం, రోజ్ వాటర్ను వేసి కలిపి తర్వాత ఆ పసుపు మిశ్రమాన్ని కుండకి నిండుగా రాయాలి. ఈ విధంగా పచ్చకర్పూరం కలపడం వల్ల మంచి సువాసన వస్తుందండి. సువాసన ఉన్న ఇల్లు అన్నా, శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అందుకోసమే మనం ఎప్పుడు పూజ చేసినా కూడా సువాసనలు వచ్చే పువ్వులతో పూజ చేయాలి. తర్వాత కుంకుమలో పచ్చకర్పూరం, రోజ్ వాటర్ని కలిపి ఆ మిశ్రమంతో శ్రీం అనే అక్షరాన్ని కుండ మీద రాయాలి. తర్వాత కుండ చుట్టూ కుంకుమతో అయితే బొట్లు పెట్టాలండి. తర్వాత ఆ కుండలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం లేదంటే మామూలు కర్పూరం, అత్తరు లేదంటే జవ్వాది లాంటి సుగంధభరితమైనవి వేయాలి. తర్వాత గల్ల ఉప్పుని ఆ కుండలో సగం వరకు నింపాలి. తర్వాత ఆ ఉప్పు మీద ఒక పట్టు వస్త్రాన్ని గాని లేదంటే ఒక మామూలు వస్త్రాన్ని గాని పరచవచ్చు. అది కొత్త వస్త్రాన్ని మాత్రమే తీసుకోవాలండి. దాని మీద మీరు నెలలో సంపాదించే వాటిలో కొంత చిల్లరని ఆ అక్షయ పాత్రలో పెట్టుకోవాలి. ఈ విధంగా వస్త్రంలో పెట్టడం వల్ల అంతా అక్షయమవుతుంది. అంటే మనం సంపాదించే సంపాదన డబుల్ అయ్యే మార్గం అయితే కనిపిస్తుందండి. ఎల్లప్పుడూ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. తర్వాత అక్షయ పాత్రని దేవుడి ఫోటో ముందు పెట్టుకోవాలి. దేవుడి ఫోటో ముందు ఒక రాగి ప్లేట్ గాని ఇత్తడి ప్లేట్ను గాని పెట్టుకొని అందులో ధాన్యాన్ని పోసి ఆ ధాన్యం మీద అక్షయ పాత్రని పెట్టుకోవాలి. అక్షయ పాత్రని ఎప్పుడు కూడా కింద పెట్టకూడదండి. పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షయ పాత్రని పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చండి. లేదంటే బీరువాలో మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు. కానీ పూజ గది చాలా పవిత్రంగా ఉంటుంది కావున పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి. అయితే ఈ అక్షయ పాత్రని 3 నెలలకొక్కసారి గాని 15 రోజులకొకసారి గాని పెట్టుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రని ఎలా పెట్టుకోవాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.